ఓకే కమ్ రండి. గుడ్ మార్నింగ్. ఇక్కడే చెట్లకు వేసేటట్టు వేస్ట్ అంతా ఇలా చేస్తారు. డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఏంటిది, ఇక్కడ వాళ్ళు రోజు వచ్చే తడి వేరియస్ అంటే ఇది ఎందుకంటే సార్ ఒకటి ఫిల్ అయ్యాక సెకండ్ స్టార్ట్ పైన ఉండేదేమో కంపోస్ట్ అయిపోయి మనకి ఎరువు వస్తుంది సార్. కిందకి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్. అది కనెక్టెడ్ సార్. కింద హోల్స్ ఉన్నాయి సార్. ఆ వాటర్ డ్రిప్ అయ్యి వచ్చినప్పుడు అది హైలీ న్యూట్రిషన్. దీంట్లో కొన్నారమ్మా మేడం? క్రియేట్ చేసిన వేస్టే కదా. డ్రిల్లింగ్తో సహా సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్ మీరే పిల్లలు చేశారు. వెరీ గుడ్. వేస్ట్ నుంచి ఒకటి వేస్ట్ అనేది బయట పడకుండా ఒకటి, దానివల్ల పొల్యూషన్ అండ్ రావటం, అదే మళ్ళీ గ్రౌండ్లో కలిసిపోతే డ్రింకింగ్ వాటర్లో కలిసిపోతుంది. డ్రైనేజ్ వేస్తే డ్రైనేజ్ బ్లాక్ అయిపోతాయి. దాని నుంచి సంపద కూడా చేయొచ్చు అనేది ఎట్లా అనేది చూపిస్తున్నాం. ఇప్పుడు దీని నుంచి ఎరువులు వస్తాయి, మీకు కావాల్సినటువంటి కూరగాయలే మనమే పండించుకోవచ్చు. కూరగాయల బిల్లు తగ్గుతుంది, అంతేనా? ఇది మీరు అనుకుంటారా ఒక 2 రోజులు చేద్దాంలే 3 రోజులు చేద్దాం, కానీ ఇది కంటిన్యూస్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, లిమిట్ వస్తే మీకు కావాల్సినవి మీరు ఇంకా తీసుకోలేదు కదా, వస్తుంది ఈ గురువారం. మీరే చూడండి, మీకు ఒక 10 కేజీల నుంచి 100 వాటెవర్ 50 కేజీల నుంచి మీకు ఒక 10 రూపీస్ 15 రూపీస్ వస్తే మీకు సోప్స్ స్టేషనరీ అంతా కూడా కొనుక్కోవచ్చు. సో అల్టిమేట్లీ ఇంట్లోకి పడేయకుండా, భూమి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక వెహికల్ వస్తే దాంట్లో ఇచ్చేస్తాం. దాని నుంచి మీరు డబ్బులు లిమిటెడ్గా సంపాదించవచ్చు. ఇది కూడా మీ కూరగాయలకే పనికి వస్తుంది. ఓకే, ఊర్లో మీరు అందరు విలేజ్ నుంచేగా ఎక్కువ మంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళ తాతలు అంతా మంచిగానే చేశారు. మనమే చెత్త అంతా పేరుకుపోయి మన చుట్టుపక్కల వేసి అందరం ఇప్పుడు బయట తిరుపతిలో కొన్ని సర్కిల్స్లో చెత్త అంతా ఉంటుంది. మిక్స్టించే చెత్త నుంచి మనం సరిగ్గా వాటిని డిస్పోజ్ చేయటం లేదు, ఏం చేయటం లేదు. ఇప్పుడు ఇది కరెక్ట్ పద్ధత. సో దీనివల్ల ఏంటంటే వేస్ట్ టు చెత్త నుంచి సంపద, ముఖ్యమంత్రి గారు చెత్త నుంచి సంపద సృష్టించడం ఎట్లా అనేది కూడా మనం చేసుకుంటున్నాం. ఓకే, మంచి ఇది మంచి థాట్. ఓకే, లిమిటెడ్ స్థలంలోనే చాలా చేయొచ్చు. ఓకే, గుడ్. కంటిన్యూ చేయాలి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక వినూత్నమైనటువంటి థీమ్తో ప్రతి నెల మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ మంత్ మన థీమ్ వచ్చేసి జీరో వేస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ముఖ్యంగా హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లా వాటిల్లో జీరో వేస్ట్ అనే కాన్సెప్ట్ని మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్కి తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి వాళ్ళు సోర్స్ సెగ్రిగేషన్, అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం, తడి చెత్తని ఎట్లా ఎరువుగా వాడాలని దానికోసం ఇక్కడ తడి చెత్తని డీకంపోజ్ చేయడానికి అక్కడ మనము వాళ్ళకి పిల్లలతో పాటే చేపించాము. తద్వారా దాని నుంచి వచ్చే ఎరువుని
హాస్టల్ పరిధిలోనే ఎరువుగా వాడి అక్కడ ఆకుకూరలు కానీ క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా మిగతా కూరగాయలు పెంచడానికి ఎరువును వాడడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నెలసరి వెజిటబుల్ కొనుక్కోవడానికి అయ్యే బడ్జెట్లో అది తగ్గుతుంది. అదేవిధంగా ఏదైతే తడి చెత్త నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఉంటుందో దాన్ని మనం వినూత్నంగా హైడ్రోపానిక్స్ చేస్తూ అట్లా వాటి నుంచి కూడా మొక్కలు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా పొడి చెత్తని మనం ప్రతి గురువారం ఒకసారి ఇక్కడికి స్వచ్ఛరాదాన్ని పంపించి దాన్ని రీసైకిల్ చేసే విధంగా చేస్తున్నాం. ఇట్లా హాస్టల్లో ఏర్పడినటువంటి మొత్తం చెత్తని మనం రీసైకిల్ చేస్తూ చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో దాన్ని ఫీల్డ్లో మనము రియాలిటీగా చేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇట్లానే అన్ని హాస్టల్స్లో కూడా చేసే విధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ని, అదేవిధంగా ఆల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడీస్ని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా డైరెక్షన్ ఇచ్చున్నాము. ఒక 1 month 2 monthsలో కూడా అన్ని హాస్టల్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.